ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. స్త్రీ ఆమె. అయితే ఆమె గురించి రెండు వచనాలు రాయబడి ఉన్నాయి. నాకు ఆమె యొక్క వ్యక్తిత్వం ఆకర్షింపబడింది. ఆమె గురించి చెప్పబడిన మాట మరింతగా ఆకర్షింపబడింది నాకు. మరి 2 వచనాలే రాయబడి ఉన్నాయి. దావీదు వలె, సొలొమోను వలె, అబ్రహాము వలె, నోవాహు వలె, దెబోరా వలె ఎక్కువ రాయబడలేదు అని చెప్పేసి ఆవిడ గురించి నేను చాలా స్టడీ చేశాను. అపోస్తల కార్యములలో కానీ, కొరింథీయులు రాసినటువంటి పత్రికలో కానీ చాలా వాక్యాల దగ్గర ఆమె పేరు రాయబడలేదు. కానీ ఆయా సంఘాలకు ఆమె చేసినటువంటి పని చాలా అద్భుతమైనది. మరి ఆ విషయాలు మీకు వివరణతో ఇద్దామని నేను ఆశపడుతున్నాను. రోమీలు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలగు పీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, వాక్యం వినుచున్న ప్రతి బిడ్డతో నాయన ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడమని అడుగుచున్నాను. తండ్రి, నీవు మాట్లాడితే మాకు మేలయ్యా. నీవు మాట్లాడితే మాకు ప్రభువా తండ్రి ఆదరణకరము, మేము చేయవలసినది ఏంటో మేము తెలుసుకునేటకు కూడా నాయన మరి ఉపయోగకరము గనక ఈ యొక్క సమయం నీ చేతులకు అప్పగించుకొంచు ప్రభువా. నాయన ఈ సంఘ బిడ్డలను మీ యొక్క చేతులకు అప్పగించుకొంచు, నన్నును కూడా నా తండ్రి నీ చేతులకు అప్పగించుకొంచు ప్రభువా. నీవే మాట్లాడి నాయన నాకును బిడ్డలందరికీ కూడా నా తండ్రి ఈ వాక్యము ద్వారా నాయన మేము చాలా విషయాలు తెలుసుకొని దాని ప్రకారము నడుచుకొనుటకు పరిశుద్ధాత్మదేవ నీవే కార్యము చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎవరి గురించి చెప్తున్నానండి? ఫీబే. ఈమె దేశ పరిస్థితులను బట్టి ఆ పేరు ఈమెకు పెట్టబడినది, ఫీబే అని. చాలామంది కూడా తల్లిదండ్రులు పేర్లు పెట్టుకుంటూ ఉంటున్నప్పుడు ఈ యొక్క బైబిల్ గ్రంథములో వారు చేసినటువంటి సేవ విషయంలో ఆ రీతిగా నా కుమార్తె వాడబడాలనేటువంటి ఉద్దేశంతో పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. కొంతమంది ఊరికినే పెట్టేసుకుంటూ ఉంటారు. ఊరికినే పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, ఆలోచించకుండా. బైబిల్ గ్రంథంలో పేర్లు పెట్టుకుంటున్నప్పుడు చాలా ఆలోచించి పెట్టుకోవాలి. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఫీబే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గురించి, స్త్రీల గురించి ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నది. అదేమనగా స్త్రీలంటే అపోస్తలుడైన పౌలుకు పడదని చాలామంది చెప్తుంటారు. ఎందుకనగా స్త్రీలు ఎలా ఉండాలి సంఘంలో చెప్పి ఉన్నాడు. స్త్రీలు ఎలా ఉండాలో ఆయన చెప్పి ఉన్నారు, అలాగే ఉండాలి సంఘంలో కూడా. స్త్రీలు ప్రత్యేకముగా కొంతమంది స్త్రీలు వాక్యానుసారముగా ఉండకుండా ఉండేటువంటి వారిని గద్దిస్తూ కొరింథీ సంఘమునకు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. అదొక్కటి పట్టేసుకుని అపోస్తలుడైనటువంటి పౌలు స్త్రీలకు విరోధి, లేదంటే స్త్రీలంటే పడది ఈయనకి సంఘంలో అనేటువంటి అభిప్రాయాలు చాలామంది ఉన్నాయండి. అయితే చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటను అపోస్తలుడైనటువంటి పౌలు ఈ ఫీబే గురించి చెప్పినాడండి. ఏమన్నారండి? మళ్ళా చూద్దాం. పరిశుద్ధులకు తగినట్లుగా, మొట్టమొదటి పాయింట్ ఏంటి? పరిశుద్ధులకు తగినట్లుగా అపోస్తలుడైన పౌలు ఫీబే గురించి చెప్తున్న సాక్ష్యం చూడండి. పరిశుద్ధులకు తగినట్లుగా. అసలు పరిశుద్ధులు అంటే ఎవరు? పరిశుద్ధులు ఎవరు అని అంటే దేవుడు ఏ విధముగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడో అదే విధముగా పోలి నడుచుకొనుట వారిని పరిశుద్ధులు అంటారు. పరిశుద్ధులకు తగినట్లుగా అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు ఈ మాట. అంటే ఎంత గమనించి ఉండంటాడో చూడండి ఈ ఫీబే గురించి. ఎంతగా ఆయన ఆమె యొక్క మాటలు కానీ, ఆమె చేతలు కానీ, సంఘం ఎడల ఆమెకున్నటువంటి బాధ్యత విషయంలో కానీ, ఆమె జీవించేటువంటి విధానం విషయంలో కూడా గమనించి వేరే వాళ్లకు చెప్తూ ఉన్నాడు ఫీబే గురించి. ఆమె పరిశుద్ధులకు తగినట్లుగా, పరిశుద్ధులు ఏ విధముగా జీవిస్తారో మాట విషయంలో కానీ, చేత విషయంలో కానీ, మరి ఇతరితర విషయాలలో ఏ విధముగా పరిశుద్ధులు జీవిస్తారో వాళ్లకు తగినట్లుగా ఈ యొక్క ఫీబే ప్రవర్తించి ఉన్నది గనక
ఆమెను చూచి, ఆమె యొక్క చర్యలను చూచి అపోస్తలుడైన పౌలు చాలా ఇంప్రెస్ అయి వేరే సంఘ బిడ్డలకు చెప్తూ ఉన్నాడు. ఆయన చాలా సంఘాలను స్థాపించి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు చాలా సంఘాలను స్థాపించడంలో ఆయన కొంత భాగమైనప్పటికీ చాలామంది ఆయన వెనకాల ఆ సంఘము ఏర్పరచుటబడటలో, ఆ సంఘాన్ని కట్టుట విషయములలో, ఆ సంఘాన్ని బాహ్యముగా ఇలా మందిరం కట్టుట విషయంలో చాలామంది ఆయనకు ఉపయోగపడ్డారు. దానిలో ఎక్కువగా స్త్రీలే ఉన్నారు. లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉన్నది. మొట్టమొదటి సంఘాన్ని యూరోప్లో కట్టబడినది ఆ యొక్క లూదియానే. అపోస్తలుడైన పౌలు యొక్క బోధలను విని బాప్టిజం తీసుకుని ఆమె సంఘాన్ని స్థాపించింది. ఈ ఫీబేలో ఉన్నటువంటి 5 లక్షణాలను ఈరోజు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను వాక్యానుసారముగా. పరిశుద్ధులకు తగినట్లుగా ఈమె జీవించినది అనగా పవిత్రమైన స్త్రీ. పవిత్రమైన స్త్రీ, పరిశుద్ధులకు తగినట్లుగా ఉండేటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడంటే అది అక్షరాల నిజమైతేనే అపోస్తలుడైన పౌలు. ఎందుకంటే ఆయన చాలా ఖండితముగా, స్పష్టముగా మాట్లాడేటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. అందుకని ఆమె పరిశుద్ధులకు తగినట్లుగా జీవించింది. ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీకు కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలెను. ఆమెకు సహాయం చేయవలని ఒక సంఘబిడ్డలను అపోస్తలుడైన పౌలు కోరుకుంటున్నాడు. అంతేకాదు, చూడండి ఇక్కడ ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను అంటే రికమెండేషన్, లేదంటే తెలియజేయట, లేదంటే ఆమెను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెబుతూ ఇంకొక మాట, ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సహాయకురాలై ఉన్నది అని అనేటువంటి మాట మనం లోతుగా గమనిస్తే దేవుని బిడ్డలారా, ఏ విధముగా ఏమి సహాయకురాలుగా ఉన్నది. ఆమె అనేకులకును నాకును. వాక్యం చాలా జాగ్రత్త చదువుకోవాలండి. నేను 10 వచ్చినా చదివానండి ఈరోజున అంటారు కొంతమంది. లేదంటే 10 అధ్యాయాలు చదువుతానండి అంటుంటారు. మంచిదే చదవడం, కానీ నీ యొక్క హృదయములోనికి వెళ్ళేటువంటి వాక్యాలు 5 వచనాలైనా చాలు. అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. సహాయకురాలై ఉందంటే ఏంటి అర్థం? ఈమె చేస్తున్నటువంటి పనులు చాలా అద్భుతమైనవండి. చెప్తున్నాను కదా, అపోస్తుల కార్యములలో కానీ, కొరంథీలు రాసినటువంటి పత్రికలలో కానీ చాలా చోట్ల ఆమె పని చేసినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల నేను దాదాపు ఈ యొక్క విషయం గురించి చాలా వాక్యాలు చదివినాను. చాలా నేను అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నించాను ఫీబా. ఎందుకంటే ఆమె పేరు అన్ని చోట్ల రాయబడలేదు. అనేకుల కంటే ఎవరికి? అపోస్తలుడు పౌలు ఏ సంఘాలలో తిరుగుతున్నాడు అంటే చాలా వరకు ఏ సంఘాలలో ఉన్నాడు ఆయన, ఏ సంఘాలలో ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడో, ఎక్కడెక్కడ వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడో అక్కడ ఆమె సహకారిగా ఉన్నది. హల్లెలూయా. అందుకనే ఒక అద్భుతమైనటువంటి బిరుదు ఆమెకు వచ్చినది. అదేమనగా పరిశుద్ధులకు తగినట్లుగా ఈమె జీవించినదని. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే పేతురు రాసినటువంటి పత్రికలో ఏమని చెప్తాడు? నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడను ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. సువార్తలలో ఒక మాట అంటాడు, మీలో ఎవరైనా సరే, ఆ మాట అక్కడ ఉన్నటువంటి వారికి కాదు, ఇప్పటి వరకు కూడా ఈ ప్రజలందరికీ కూడా ప్రపంచంలో ఉన్న సమస్తమైన దేశాలలో ఉన్నటువంటి సమస్తమైన మానవాళితో వేస్తున్నటువంటి సవాలు యేసు ప్రభువుల వారు, నాలో మీరెవరైనా సరే పాపం ఉన్నదని రుజువుపరచగలరా, చెప్పగలరా, ధృవీకరించగలరా? ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఏ బలహీనత లేదు, ఆయనలో ఈ లోక సంబంధమైనటువంటి ఏ చెడు కూడా ఆయన జీవితంలో లేదు. మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడుగా ఆయన బ్రతికి మనందరికి చూపించాడు ఒక ఉదాహరణ. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడిగా కూడా పరిశుద్ధతను ఏ విధంగా కాపాడుకోవచ్చు, మానవుడిగా పరిశుద్ధుడిగా ఆయన ఎలా ఉండగలుగుతాడని మనకు చూపించాడు. మనమందరము కూడా
అపోస్తలుడైన పౌలు ఫీబే గురించి చెప్పినటువంటి మాట విషయములలో పరిశుద్ధులకు తగినట్లుగా మనము కూడా ఉండాలి. మొట్టమొదటి పాయింట్ ఫీబే గురించి. రెండవ పాయింట్గా నేను తెలియజేస్తున్నటువంటిది ఏంటనగా, ఆమె సంఘములో పరిచారకురాలు. ఇందాక కూడా నేను చెప్పాను, సంఘములో ఆమె పరిచారకురాలు అంటే మళ్ళా చెప్తున్నాను, టీ పెట్టించడం, కుర్చీలు సర్దడం అంటే ఈ సేవ కాదని నేను అంటలే, ఇది కూడా సేవే. వాక్యం చెప్పడం ఒక్కటే సేవ కాదు. సేవకులకి ఏది చేసినా సేవే, సంఘానికి ఏది చేసినా కూడా సేవే. సంఘంలో ఊడడం ఒక సేవ, చాపలేయడం ఒక సేవ. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిచర్య అలాగే ప్రారంభమైనది. నా పరిచర్య అదే విధముగా మరి ప్రారంభమై ఇప్పుడు కూడా కొనసాగుతున్నదండి. నా మందిరాన్ని నేనే శుభ్రం చేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు నా మందిరం వెనకాల టాయిలెట్ ఉంటుంది, దానిని ఒకసారి నేనే కడుగుతాను, కమోడ్లు నేనే కడుగుతాను. దేవుని యొక్క కృపను బట్టి నేను చాలా చోట్ల చెప్పాను, ఈ మాట ఇక్కడ కూడా చెప్తున్నాను. దేవుని కృపను బట్టి చిన్నతనము నుంచి నేను ఎక్కడ కూడా ఇంటి పనులు చేసేటి పెరగల. ఎందుకనగా మా అమ్మగారు మా నాన్నగారు ఇప్పుడు కాదండి, ఆ కాలంలో గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళిద్దరు కూడా. అంటే నేను చిన్నతనంలో గెజిటెడ్ ఆఫీసర్స్ వాళ్ళిద్దరు సంతకాలు పెట్టేటువంటి సర్టిఫికెట్లు చాలా విలువ ఉండేది. పచ్చింక్ పెన్ను ఉపయోగించేవాళ్ళు. గవర్నమెంట్ అమ్మగారికి 3, మా నాన్నగారికి 2 సర్వెంట్స్. అంటే గవర్నమెంట్ నుంచి 5 పనోళ్ళు ఉండేవాళ్ళు. అలా కాకుండా మా ఇంట్లో వంటకు వేరే, బట్టలకు వేరే, ఈ విధముగా నేను పెరిగాను. అది దేవుని కృప. మా అమ్మగారు మా నాన్నగారి సామత కానీ వాళ్ళు చదువుకున్నటువంటి చదువులను బట్టి కాదు వచ్చింది, అది దేవుని యొక్క కృప. ఎందుకంటే వాళ్ళు సేవలో ఉన్నారు కనుక దేవుడు ఆ విధముగా ఆశీర్వదించాడు. అయినప్పటికీ కూడా నేను బెంగళూరులో ఉన్నప్పుడు శనివారం అంతా కూడా నేను మందిరంలో ఉండేదాన్ని. అప్పటికే మా పాస్టర్ గారు దాదాపు 400 బ్యాంకు మేనేజర్లకు మేనేజర్ ఆయన. నేను మీకు వివరంగా ఎందుకు చెప్తున్నానంటే నాకు గొప్ప కాదండి, దేవుడు ఏ విధముగా మమ్మల్ని ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదానికి తిరిగి మేము ఇవ్వడానికి మేము ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజు కూడా. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఏ విధముగా మనం ఉపయోగపడాలనేటువంటిది ఎప్పుడు కూడా చూడాలి. సంఘ పరిచారకురాలు, ఇది నిరంతరం నడిచేది, ఒక మీటింగ్లు అప్పుడు కాదు. మీరు చేస్తున్నారు, చాలా మంచిదండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చూడండి, దేవుని విషయములో నీవు చిన్న పని చేసిన దేవుడు రాసుకుంటాడు ఆయన. దేవుని ఆశీర్వాదం ఎలా వస్తాయి? అవకాశం ఉన్నప్పుడు మనము వినియోగించుకోవాలి. సంఘ పరిచారకురాలంటే అర్థం ఏంటనుకుంటున్నారు? సంఘాన్ని ఆమె ఉత్తేజపరిచింది. హల్లెలూయా. సంఘము గురించి ఆమె ప్రార్థన చేసింది. సంఘములో ఎవరికన్నా బాగా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమె పరామర్శించింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మంచం మీద పడుకొని నిద్రపోలా, మోకరించి వాళ్ళ గురించి ప్రార్థన చేసినది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఈ ఫీబా ఉన్నటువంటి పరిస్థితులలో, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో సేవ చేశాడు ఆయన. అనేక మంది ఆయన చంపాలని యూదులైనటువంటి వారిని ఎంతో ప్రయత్నం చేశారు. ఆ పరిస్థితులలో స్త్రీ అయ్యుండి సంఘానికి పరిచారం చేసింది. సంఘ పరిచారకురాలు. దాని విషయంలో ఒక్కసారి మన వాక్యం చూద్దామండి. రోమీలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు. నిరీక్షణ గలవారై సంతోషించుచు. అసలు నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? ఏమీ లేదు, కానీ అది నాకు వస్తుంది, నా దేవుడు ఇస్తాడు, అది నిరీక్షణ. అవునా? నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, కానీ దేవుడు స్వస్థపరుస్తాడు, అది నిరీక్షణ. హల్లెలూయా. ఈ రోజున నాకు ఉద్యోగం లేదు, కానీ దేవుడు ఇస్తాడు, అది మన నిరీక్షణ. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు దేవుడు తీరుస్తాడు, అది నిరీక్షణ. అయితే ఆ యొక్క విషయాల గుండా మనం వెళ్తుంటే మానవులుగా చాలా బాధ ఉంటుంది. నేను ఏం చెప్తున్నానంటే, ఎవరికైనా ఎప్పుడైనా ఏం చెప్తానంటే, నీకు గనక ఏదన్నా శ్రమ వచ్చిందా, నీకు గనక ఏదన్నా బాధ వచ్చిందా, నీకు గనక ఏదన్నా అనారోగ్యం వచ్చిందా, నీవు అన్యుల దగ్గరికి వెళ్ళి ఏడవద్దు. నువ్వు ఆమె కంటే లేదంటే ఆయన కంటే ఎక్కువ బాధ నువ్వు పడుతున్నప్పటికీ కూడా నువ్వేం చేయాలి? నువ్వేమనాలి? నా దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నా దేవుడు నన్ను ఈ కష్టము నుండి విడుదలనిస్తాడు. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. నీ గురించి నేను ప్రార్థన చేస్తా. ఫీబే అదే చేసిందండి.
పదే పదే నేను చెప్పే పని నేను అదే, మీరు అన్యుల దగ్గర దయతో ఏలాడేసుకునే మొహం మీరు ఉండొద్దు, వాళ్ళ ముందు ఏడవద్దు. నీకు దుఃఖం ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఏడ్చినంత మాత్రం ఏమైనా అయిపోద్దండి. చాలామంది ఏంటంటే మనుష్యులకు బాధ చెప్పుకొని వాళ్ళ ముందు ఏడిస్తే చాలా బాగుంటుంది అనుకుంటారు చాలామంది. అవసరంలా. ఇంకో మాట చెప్పనా, వాళ్ళకి లోకు అయిపోతాం. వాళ్ళకి ఏమైపోతాం? లోకు అయిపోతాం. నిన్ను ప్రేమించి నీ మీద కనికరము చూపించి నీ సమస్యను తీర్చగలిగినటువంటి దేవుడైనటువంటి ఆ యెహోవా తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభుల వారు త్రియేక దేవుడుగా ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా తండ్రి అని నోరు విప్పి నువ్వు ఎప్పుడు ప్రార్థన చేస్తావో అప్పుడు ఆయన నీ యొక్క సమస్యను తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అట్లాంటి దేవుడు మనకుండగా ఇంకోటి చెప్పాల్సిన పనిలే ఉంది. కొంతమందికి అయితే అదే పని. నేను చెప్తున్నాను, దేవుని యొద్ద నుండి ఆయన కృపలు ఎలా రావాలి, ఆయన యొద్ద నుండి మనం ఎలా స్వస్థత పొందుకోవాలి నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఫీబే అదే చేసిందండి. ఫీబే మనిషే కదండి, ఆమెకు లేవా కష్టాలు, ఆమెకు లేవా రోగాలు, ఆమెకు లేవా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, అయినప్పటికీ అవన్నీ పక్కన పడేసింది. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ పరిచారకురాలు అవడం అని అంటే సేవ అంటే మామూలు విషయం కాదండి. మొన్న ఒక వ్యక్తి మమ్మల్ని కలవడానికి వచ్చాడు బెంగళూరు నుంచి. వాళ్ళ మరదలకి వివాహం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఒక సేవకుడిని చేస్తే బాగుంటుంది అనేసి చూస్తున్నారు. అయితే అయ్యగారు ఒక మాట అన్నారు, సేవ అంటే అంత సులువైంది కాదు, ముందుగా ప్రిపేర్ చేయండి. ఆ పిల్లని సేవకుడిని చేసేయాలనుకొని తల్లిదండ్రులు నిర్ణయించడం కాదు, ఆ పిల్లకు ముందు చెప్పాలి ముందు ఏం జరుగుతాయి అని. ఎందుకంటే అయ్యగారు ఉన్నారు, మీలో కొంతమంది సేవకులు ఉన్నారు. సేవ అంటే ఎంత మరి బాధకరమైనటువంటి విషయాలు ఉంటాయో అది సేవకులకే తెలుసు. ఫీబే ఎన్ని ఎదుర్కొందండి. అపోస్తలుడైన పౌలు ఎన్ని శ్రమలు అనుభవించాడో ఆ శ్రమలన్నిటిలో ఆమె పక్కనే ఉండి ఆమె ప్రార్థన చేసింది, మోకాళ్ళ ప్రార్థన. సంఘ పరిచారకురాలంటే అదండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సమస్యలను అపోస్తలుడైన పౌలు అడుగడుగున ఆయనేమో సువార్త చెప్పాలని విపరీతమైనటువంటి భారం ఆయనకి, ఆయా సంఘాలను ఆయన పత్రికల ద్వారా బలపరచాలని విపరీతమైనటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. ఫైర్లో ఉన్నాడు, చెప్పాలంటే మండుతూ ఉన్నాడు ఆయన. ఆ మండుతున్నటువంటి ఆయన సువార్త సేవ గురించి కానీ ఆ భారము కానీ ఈ ఫీబే పంచుకున్నదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పంచుకున్నది సంఘ పరిచారకులు అంటే అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే సంఘము గురించి మోకాళ్ళ ప్రార్థన ఉండాలి. నలుగురు వస్తేనే నేను రావాలని కాదు, నువ్వు ఒక్కదానివైనా రావచ్చు, నువ్వు ప్రార్థన చేసుకో. చాలామందికి ఏంటంటే పక్కన నలుగురు ఎదురు ఉంటే ఎప్పుడు ప్రార్థన అనేటిది ఎప్పుడన్నా చేయొచ్చు. సంఘ అభివృద్ధి గురించి ప్రార్థన చేయాలి, సంఘములో నశించుతున్న ఆత్మల గురించి ప్రార్థన చేయాలి, సంఘము నింపబడాలని ప్రార్థన చేయాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అందరూ కూడా దేవుని తెలుసుకోవాలని ప్రార్థన చేయాలి. నిరంతరం. నేను ఒక్క మాట చెప్పనండి, ఇదే దేవునికి ఇంపైన సేవ. ఆయన పుస్తకంలో రాసుకుంటున్నారని అంటే నువ్వు ఎంత మంచి చీర కట్టుకుని పెళ్ళికి వెళ్ళావు, విజయవాడలో పెళ్ళికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు, అయి రాయుడు దేవుడు. నువ్వు సంఘము విషయములో నువ్వు ఎంత పరిచారకురాలుగా ఉన్నావు, ఎంతమంది గురించి నువ్వు ప్రార్థన చేసావు, అయి రాసుకుంటాడు ఆయన. హల్లెలూయా. నీ గురించి అలాంటి లిస్టు దిండిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫీబే చూశారండి ఎంత అద్భుతమైనటువంటి పరిచర్యను చేసింది. సంఘ పరిచర్య, సంఘస్థుల ఎడల బాగాలేనప్పుడు వారిని ధైర్యపరచడం, వారి గురించి ప్రార్థన చేయడం, అంతేకాకుండా మరి నశించుతున్న ఆత్మల దగ్గరికి వెళ్ళి దేవుని మందిరాన్ని నడిపించడం, ఆయన నిజమైన దేవుడు అని చెప్పడం, ఆయన మనందరి గురించి పాపల నిమిత్తము ఆయన మరణించాడు, రక్తాన్ని చిందించాడు అని చెప్పడం. ఈ విధముగా ఆ ఫీబే మరి చేసి ఉన్నదండి. రోమిలు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో శ్రమల యందు ఓర్పు గలవారై ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల అంటే ఏంటి? వెరీ గుడ్, చెయ్యాలి. అంతలోకి ఇంటి పక్కన అమ్మలక్క వస్తుంది, మా అమ్మాయి పెళ్ళి కుదిరింది కదవే, చీరలు కొన్నావులే,
ప్రార్థనే ఉందిలే మళ్ళీ చేసుకుందాం, రోజు వెళ్తున్నావుగా అనంగానే ఏమైపోద్ది ఇక్కడ? ఐస్ గడ్డ కరిగిపోయినట్టు పట్టుదలంతా ఇటపోద్ది, నీళ్లు గారిపోద్ది. అదే ముఖ్యం మనకి. వెళ్ళొద్దని నేను అంటల్లా, అర్థం చేసుకోండి వాక్యాన్ని. వెళ్ళొద్దని నేను అంటలేదు, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు చేయాలి. అంతేగాని సంఘ కార్యక్రమాలు మానుకొని చేయమనలా దేవుడు. ఏ ఫీబాయికి లేవా? ఆమెకు సంసారం లేదా? పిల్లలు లేరా? సంఘం ఎడల బాధ్యత కలిగినటువంటి దేవుడుగా, ఆ సంఘము గురించి రక్తము కార్చినటువంటి దేవుడుగా సంఘ కార్యక్రమాల విషయంలో మొట్టమొదటి స్థానం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటే ఏమవుద్దండి అని అనుకోవచ్చు ఎవరన్నా. ఉంటే ఏమవుద్దంటే నువ్వు చేస్తుడు దేవుడు ఏం చేస్తాడో నీకు అర్థం అవుతుంది. నీ జీవితమే ఒక సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఇలా చేసేవాళ్ళు ఉన్నారండి. పెళ్ళండి, అదండి, ఇదండి అని మానేసుకో. చూడండి, పెళ్ళైనా సరే నేను ఆరాధన అయిన తర్వాతే వస్తానని చెప్పి చూడండి. మీరు నీ ఇష్టానుసారంగా దేవుణ్ణి మలుచుకోవడం కాదు. నీ అవసరతలన్నీ అయిపోయిన తర్వాత, అంతా అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, ఒక కునుకు కూడా తీసి లేచిన తర్వాత అప్పుడు కాసేపు ఖాళీ ఉందిగా ఏదన్నా చేద్దామా, ప్రార్థన చేద్దామా అనుకునే వాళ్ళు ఉన్నారు. మొట్టమొదటిగా ప్రతి దినము కూడా మొట్టమొదటిగా నువ్వు మాట్లాడవలసినది దేవునితోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధముగా నువ్వు జీవితం చేసుకుని చూడండి, దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. ఫీబే పేరు బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. ఎప్పుడో ఆమె చేసిన పని గురించి ఈ రోజున మనం ఆమెకి ఎన్నో వేల కిలోమీటర్ల అవతల వేరే విదేశస్తురాలుగా ఉన్నటువంటి ఆమె గురించి మనం ఈ రీతిగా మాట్లాడుకుంటున్నామని అంటే ఎంతగా దేవుని యొక్క సేవ, ఆ సంఘం గురించి ప్రాణం పెట్టిన ఆ దేవుడి యొక్క బాధ్యతను వహిస్తూ సంఘ పరిచారకురాలైంది, నిరీక్షణ కలిగి ఉన్నది. తర్వాత చదువుదామండి. ఇక్కడ పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండరి, దానిలో ఏమి కూడా ఉన్నది. అందుకని ఈ వాక్యాన్ని నేను మీ ముందు పెడుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. అంతేకాకుండా తర్వాత చూడండి, సంతోషించుడి, ఏడ్చువారితో సంఘం ఎడల ఏ విధముగా ఉండాలో ఇక్కడ రాయబడి ఉన్నది. ఒకడితో ఒకడు మనసు కలిగి ఉండడి. ఆడబిడ్డ అక్కడ కూర్చుందంటే 4 లైన్లు వదిలిపెట్టి యువతలు కూర్చుంటారు కొంతమంది. ఆమె లేచి ప్రార్థన అయిపోగానే వెళ్ళిపోయే లోపే నేను వెళ్ళిపోవాలని ముందు ప్రార్థన ముగించుకోకుండా వెళ్ళిపోయేవాడు ఉన్నారు. ఒకరినొకరు సహించుకోమన్నాడా? అలా ఉన్నాడండి. నన్ను ఇలా చూశాడండి, నాకు పెళ్లి కార్డు ఇవ్వలేదండి, వాళ్ళకేమో ఇచ్చాడండి, వాళ్ళకేమో వెళ్ళి ఇద్దరు కలిసి ఇచ్చారండి పెళ్లి కార్డు, నాకేమో ఎవరితో పంపించారండి. అంతే, మాట్లాడడం మానేస్తారు. అలా చేయొచ్చా? ఎలా ఉండాలి? మనం క్రీస్తు ప్రేమను చూపించాలి దేవుని బిడ్డలారా. ఒకానొక దినమున మేము ఒక ఇంటికి వెళ్ళాం. అమ్మా, మందిరానికి మీరు కూడా రండి అని చెప్పడానికి. ఆమె ఏం చెప్పిందో తెలుసా? నాకు మా ఆడబిడ్డ మీ మందిరానికి వస్తుందండి, అందుకే మేము రాం. నాతో చెప్తున్నటువంటి మాట, ఇలా మనం ఎక్కడన్నా ఉన్నామేమో, నాకు పడనోళ్ళు వస్తున్నారు, అక్కడికి నేను రాను. మా అత్తగారు వస్తుంది, నేను రాను. మా అత్తగారు ఒక సంఘానికి వెళ్తే నేను వేరే సంఘానికి వెళ్తాను. మా కోడలు ఒక సంఘానికి వెళ్తుందండి, నేను వేరే సంఘానికి వెళ్తాను. ఇలా ఎక్కడన్నా ఉన్నా మేము చూసుకోవాలి. మనం దీని విషయంలో దేవుడు ఎంతగానో బాధపడుతున్నాడు. సంఘ పరిచయం ఒకరినొకరు సహించుకోవాలి. తప్పులు ఉంటాయండి, మనుషులు నాకు చేయకుండా ఉంటారా? చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. వెంటనే ప్రభు యొద్దకు వచ్చి మన జీవితాలను సరిచేయమని ప్రభు యొక్క క్షమాపణ అడగాలి. అంతేగాని అదే మనసులో పెట్టేసుకుని జీవించినంతకాలం వాళ్ళతో పడకుండా ఉంటే ఎట్లా? అలా అనుకుంటే మన గురించి ఎన్ని పెట్టుకోవాలి దేవుడు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి చేసేయన్ని తప్పులేగా మనం కొన్నిసార్లు. అలా కాదు మనం ఉండవలసింది. అలా ఉంటే నువ్వు అసలు వేరే వాళ్ళకు నువ్వు క్రీస్తు ప్రేమను అలా చెప్తావు? నువ్వు చేస్తేనేగా వింటారు, నువ్వు చేసి చూపిస్తేనే కదా వింటారు. కనుక దేవుని బిడ్డలారా, సంఘములో మనం చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మన మంచితనమే ఇతరులకు ఆకర్షింపబడేటువంటి విధముగా ఉంటుంది. అన్యులు మొట్టమొదటిగా ఆ విధముగానే ఆకర్షింపబడతారు. మా చర్చి కడుతున్నప్పుడు సరిహద్దు దగ్గర దాదాపు 2 నెలలో 3 నెలలో ఒక అన్యుడు పోట్లాట పెట్టుకున్నాడు. అంటే మాతో కాదు, కాంట్రాక్టర్కి ఇచ్చేసాం మేము. ఆఖరికి అతను విసిగిపోయి అన్నాడు, మేడం గారండి
అప్పుడు సార్ ఉద్యోగంలో ఉండేవాడు. మేడం గారు అతను రోజు వచ్చి పోట్లాడుతున్నాడండి పని వాళ్ళతో. ఇంక బాగోలేదు, అందరూ కూడా చూస్తున్నారు, దానిలో ఏంటో తేల్చేసుకోండి మీరు అని అంటే, మేము ప్లాన్ చూపిస్తున్నాం. మున్సిపల్లో ప్లాన్ అప్రూవ్ అయిందంటే అర్థం ఏంటి? అది కరెక్ట్ జెన్యూన్ స్థలం, జెన్యూన్ అనే కదండి. అది చూపిస్తున్నా సరే ఏముందలేండి అలాంటి కాగితాలు ఎన్నో పుట్టించుకోవచ్చు అంటాడు. అసలు వెంటల్లో మాట మీరు కట్టడానికి వీల్లేదంటాడు. అప్పుడు నేను మాట్లాడడానికి పెద్దల్ని పిలిపించుకోమని చెప్తే అయ్యగారు కూడా వచ్చారు. సరే మేము కూర్చుని మాట్లాడాను. నేను అన్నాను, కాదయ్యా చూసుకో, నువ్వు పోనీ నీకు నమ్మకం లేదని అంటే నువ్వు తీసుకునిరా, లాయర్ని తీసుకునిరా, ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకునిరా, సర్వే అతన్ని తీసుకురా. ఒకవేళ వాళ్ళు వచ్చి ఈ స్థలం, ఈ మొక్క స్థలం నీదని అంటే నేను నీకు చెప్తున్నాను, నీ వాళ్ళని కూడా నువ్వు తెచ్చావు కదా, నేను చెప్తున్నాను అది నీకే ఇచ్చేస్తాం, మేము వదిలేస్తాం. అలా మాట్లాడి అలా చేసి పంపించేస్తే ఈ రోజున మేడం గారు బాగున్నారండి అని పలకరిస్తూ ఉంటాడు నన్ను. చూసారండి, మనం ఎప్పుడైనా సరే ఆ విధముగా క్రీస్తు ప్రేమను ప్రకటించాలి. క్రీస్తు బిడ్డలు ఎలా ఉండాలో సమాజానికి మనం అదే ఆకర్షింపబడతారు. నేను తర్వాత క్రిస్మస్కి రాయా, పండగ మాది రా, భోంచేసి అని ఫోన్ చేస్తాను నేను. మనము సంఘ పరిచారకులుగా ఉంటూ ఉన్నప్పుడు ఓర్పు మనకు కావాలి. పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి సంఘం గురించి. ఆ పట్టుదల ఎప్పటి వరకు ఉండాలంటే చివరి వరకు ఉండాలి. చాలామందికి ఏంటంటే ముందు బాగా మండిపోతూ ఉంటారు తాటాకి అంటుకున్నట్టు, తర్వాత చల్లబడిపోతాం. పట్టుదల, ప్రార్థనలు యందు పట్టుదల ఎప్పటి వరకు? నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ మందిరానికి వచ్చేంత వరకు కూడా. హల్లెలూయా. ఇక్కడ 2 ఆరాధనలు జరిపేంత స్థితిలోనికి నువ్వు తీసుకుని వెళ్ళాలి నీ ప్రార్థన ద్వారా. సేవకులు ఏం చేస్తారంటే నీకు వాక్యం చెప్తారు, ప్రార్థనలు చేస్తారు. అంతేగాని గొర్రెలను కనాలంటే గొర్రెలే కనాలి. మనుషులను తీసుకురావాలంటే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. చిన్నపిల్లలారా, మీరు మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మందిరానికి రండి, మా యేసయ్య మంచోడు. కొంతమంది తిడతారు, కొంతమంది నీకు పని లేదా అనేవాళ్ళు ఉన్నారు, లేదంటే ఎంతసేపు నీ దేవుడేంటి అనేటువంటి వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ కూడా అవన్నీ ఓర్చుకొని మనం ముందుకు సాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక, నీ జాడలు వీడక, లోక మహిమ చూడక, నీ జాడలు వీడక, నీతోనే నిలవాలి నిత్య సీయోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు. జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా తరెనారె నారా, నా యేసయ్యా.